హాయ్ అండి. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ చూసేయండి. మీతో షేర్ చేసుకుందామైతే చేశాను. ఫస్ట్గా అయితే జాయింట్లు వేసుకుందామని చెప్పేసి మసాలా అయితే ప్రిపేర్ చేశాను. మసాలా అయితే మిక్సింగ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసేసి తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తాను. వీటిని అయితే బాగా మిక్సింగ్ చేసేసి తర్వాత ఒక ఎగ్ని కూడా వేసేస్తానండి. ఆ ఎగ్ కూడా వేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసేస్తాను. తర్వాత కొంచెం శనగపిండి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తానండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి తర్వాత జాయింట్లకి అయితే పట్టించేస్తానండి. చూసేయండి మీరు కూడా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీరు కూడా ట్రై చేయండి. జాయింట్లు అయితే భలే క్రిస్పీగా బాగా కూడా డ్రీ ఫ్రై అవుతాయి. కళాయికి అతుక్కోకుండా బాగా నీట్గా కూడా వచ్చేస్తాయి. కానీ జాయింట్కి మసాలా అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పట్టించి పక్కన ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసేయాలి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇవి బాగా నానిన తర్వాత ఆ జాయింట్లకు అనేది ఆ మసాలా అనేది పట్టేసేయాలండి. అప్పుడు మాత్రమే ఆ జాయింట్లు బాగుంటాయి. క్రిస్పీగా బాగా టేస్ట్గా కూడా ఎగుతాయండి. చూసేయండి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మసాలా పట్టించిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే జాయింట్లు వేయండి. లేకపోతే ఆ కళాయికి అనేది ఆ మసాలా అంతా అతుక్కుపోతుంది, సరిగ్గా రావు జాయింట్లు. చూసేయండి ఎలా డీప్ ఫ్రై అవుతున్నాయో. కొంచెం కూడా అతుక్కోకుండా సూపర్గా వచ్చేసినాయి జాయింట్లు అనేది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి మీకు ఎలా ఉందో చేసి చెప్పండి. తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామనేసి నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తాను చూసేయండి. ఫస్ట్గా అయితే కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసాను. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేస్తాను. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మసాలా కూడా వేస్తానండి. మసాలా కూడా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేస్తాను.
మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కర్రీ టేస్ట్గా వస్తుంది. లేకపోతే పచ్చి వాసన అయితే వస్తుంది. మసాలా బాగా డీప్ ఫ్రై అయితే చేసేద్దాం. మసాలా అంతా డీప్ ఫ్రై అయితే అయిపోయింది. చూసేయండి మీరు కూడా. మసాలా డీప్ ఫ్రై అయిన తర్వాత కర్రీని అయితే వేసేసాను. కర్రీ ఎట్ట పడితే అట్లా తిప్పకుండా ఒక 4-5 టైమ్స్ మాత్రమే తిప్పేసేయండి. లేకపోతే ముక్క చిదురు అయిపోతుంది. చూసేయండి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసేస్తాను. కర్రీ అయితే ఉడకడం దగ్గరకు వచ్చేసిందండి, గుజ్జుగా నా స్టైల్లో. ఫైనల్గా అయితే కర్రీ అయితే ఉడికిపోయింది. తర్వాత కొత్తిమీర, పుదీనాకు వేసి అయితే దింపేస్తాను. చూసేయండి ఎలా గుజ్జుగా బాగుంది కదండి కర్రీ అయితే. తర్వాత వచ్చేసి బిర్యానీ చేద్దామని అయితే కళాయి పెట్టానండి. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, జీడిపప్పు కూడా వేసాను. బాగా వీటిని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అన్ని, టమాటాలు అన్నీ అయితే వేసేసి డీప్ ఫ్రై అయితే చేస్తానండి. వీటిని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా కూడా వేసేసాను. మసాలా వేసి డీప్ ఫ్రై బాగా వేగిన తర్వాత కొంచెం పెరుగు,
కొన్ని పాలు కూడా పోస్తాను. నేను పాలు పెరుగు ఎందుకు వేస్తున్నానంటే బాగా టేస్ట్ అయితే ఉంటుంది బిర్యానీ అయితే. నేను ఎప్పుడు ఇంట్లో చేసిన పాలు పెరుగు మాత్రం తప్పనిసరిగా వేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకోసారి ఎప్పుడైనా. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనాకు కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. మసాలా అనేది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఎసురు వాటర్ అనేది పోయండి. నేనైతే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోస్తాను. అప్పుడు మాత్రమే బిర్యానీ అయితే బాగా స్మూత్గా బాగుంటుంది కూడా బిర్యానీ. ఎసురు అయితే పోసేసానండి ఆ మసాలా వేగిందని చెప్పేసి. తర్వాత ఎసురు అయితే వచ్చిన తర్వాత బియ్యం వేసేద్దాం. ఎసురు కూడా వచ్చేసింది. వాటర్ అనేది బాగా తెరలాలి. తెరలినప్పుడే బియ్యం అనేది వేయాలి. బియ్యం వేసిన తర్వాత ఆ వాటర్లో ఎక్కువసేపు తిప్పకూడదండి. ఒక 2 టైమ్స్ మాత్రమే తిప్పాలి. అది ఎలా పడితే అలా తిప్పకూడదు. అడుగున కాంట ఒకసారి మాత్రమే తిప్పాలి. చూసేయండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటే. మీకు కూడా కావాలంటే బిర్యానీ మా ఇంటికి అయితే వచ్చేసేయండి. చూసేయండి టుడే స్పెషల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ అండ్ జాయింట్ అయితే భలే క్రిస్పీగా ఎగిపోయింది. ఎప్పుడప్పుడు తిందామా అనే ఆతృతతో ఉన్నాను నేనైతే. టుడే స్పెషల్ అండి ఇది మాకు.